బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వేములపల్లి శ్రీ విన్య వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శ్రీ వేములపల్లి రవిశేఖరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, అభివృద్ధి, సంపూర్ణ ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని వేములపల్లి సుశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నల్గొండ మేత్రాసనం వెలుపర్తి గ్రామం విచారణ, రెవరెండ్ ఫాదర్ పసల మరియన్న, బాలశౌరి, వెలంగిణి మేరీ, లూర్దు శౌరి, అన్న మేరీ, గోవా శౌరి, నికోలా రాణి. కీర్తిశేషులు పసల నక్షత్రమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు పసల పాపయ్య, రోజారాణి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ, సుంకర స్టాలిన్ సతీష్, మేరీ సుశీల, పార్థివ్ మరియు సువిశేష్లకు మంచి భవిష్యత్, ఆయురారోగ్యములు దయచేయమని, ఎల్లప్పుడూ వారికి ఆ దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, ఆధ్యాత్మిక క్రమశిక్షణలో సత్ప్రవర్తనతో దైవ మార్గంలో ఉన్నతి పొందేలా దీవించమని, స్టాలిన్ సతీష్, మేరీ సుశీల వారి యొక్క తలంపులలో, వారి కార్యములలో తోడుగా ఉండి ఆరోగ్యాన్ని వృత్తిపరంగా అభివృద్ధి దయచేయమని, సుంకర కృష్ణవేణి, తెలగాని అర్జునరావు, పుణ్యవతిలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారి తలంపులలో, క్రియలలో ఎల్లప్పుడూ తోడుగా ఉండమని, సుంకర కోదండరాము గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, బి వెలంగిణి సునీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, నందం బాలరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, నందం జ్ఞానేశ్వర్, తేజస్విలకు దేవుని చిత్తంలో వివాహాలు జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ, శ్రీ ప్రత్తిపాటి రాయప్ప రిటైర్డ్ టీచర్ 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ప్రత్తిపాటి అనస్తాషియా, మరియా పాల్, జయశ్రీ, ఫ్రాన్సిస్ సేవియో, రీనా, మేరీ స్టెల్లా, ప్రతాప్, సెలీనా, కీర్తిశేషులు రవికాంత్, బాల జగదీష్,
ఉషశ్రీ మనవళ్ళు మనవరాళ్ళు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పునీత అంతోని వారి దేవాలయం ఈ సెల్వనాయిక్ జోసఫ్ గారి 100వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు సెల్వనాయిక్ సిసిలియా లూర్దుమేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎద్దు భవిష్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కింతలి ఉషారాణి పుష్పలత మాధుర్య జాయ్ జాన్ ఆనంద్ కుమార్ మరియు బాబాయ్ పిన్ని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం వేంసూరి విచారణ 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కృష్ణారావు సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని నితీష్ బాల శ్రావ్య చంద్రశేఖర్ దేవర్ష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ నోయల్ ఆద్యారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని ఏరువ రవీంద్రరెడ్డి ఏరువ సౌమ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ నిరీక్షణకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని గంగెపోగు జ్యోతి జాకోబ్ ప్రశాంత్ సుమలత దుర్గేష్ ప్రవీణ చెల్లెలు నివేదిత నిహార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కళింగపట్నపు కృష్ణప్రియకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు కళింగపట్నపు స్వామిదాసు భారతి ప్రియతం కుమార్ దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మరియా ఆమోదం మానవాళికి ప్రమోదం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన తల్లి శ్రీసభతో కలిసి మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గబ్రియేలు సన్మానించుకొని మాటలకు మరియా ఆమెన్ అని తన యొక్క ఆమోదమును తెలిపింది. ఆ ఆమోదమే మానవాళి రక్షణకు ఆరంభమైంది. ఎప్పుడైతే మరియ సంపూర్ణ విశ్వాసముతో దేవుని సంకల్పానికి శిరస్సు వంచి తన యొక్క సమ్మతిని తెలిపిందో అదే క్షణమున లోక రక్షకుడు దైవ కుమారుడు యేసుక్రీస్తు మరియ గర్భములో తన యొక్క రూపాన్ని ఆరంభించాడు. అనగా మరియ మాత ద్వారా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అది మనకు మంగళవార్త, శుభవార్త. ఎందుకంటే మనందరినీ రక్షించడానికి దేవుడు సంకల్పించి తన కుమారుని పంపించడానికి ఒక మానవ స్త్రీని మరియమాతను ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప పాత్రను మరియమాత పోషించిందో మనం గ్రహించాలి. ఆమె ఆమెన్ అని చెప్పింది కాబట్టి అది మంగళవార్త అయింది.
లేకుంటే మనకు ఆ రక్షణ మార్గము సుగమం అయ్యేది కాదు. అదేవిధంగా మనము కూడా అనేక రూపాలలో దేవుని సంకల్పము మన చెంతకు వస్తూ ఉంది. దేవుని సందేశము మనల్ని ఆవహిస్తూ ఉంది. మనకు సమ్మతిని, మన యొక్క ఆమోదాన్ని కోరుకుంటూ ఉంది. ఎంతవరకు మనము ఆ దైవ చిత్తానికి ఆమెన్ అని చెప్పి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. అటువంటి సంపూర్ణ జీవితానికి ఈరోజు మరియా ఆదర్శంగా నిలబడుతూ ఉంది. అటువంటి మరియ మాత మంగళవార్త మహోత్సవం నాడు మనము కూడా ఆ దేవుని సంకల్పానికి శిరస్సు వంచి ఆమెను చెప్పడానికి సిద్ధపడదాం. అనేక మార్లు మన యొక్క అహము ద్వారా, అహంకారం ద్వారా, స్వార్థము ద్వారా దేవుని సందేశాన్ని విస్మరించి ఉంటాం. అనేక సంకేతాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆ సంకేతాలను మనము ప్రక్కకు నెట్టి ఉంటాం. ఆ సందర్భాలను గుర్తు చేసుకొని మనందరినీ మన్నించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం.
జనితైక సుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాకు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరం ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమునందును పాలివారమగినట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యువతి గర్భవతి అయి ఉన్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పై నుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను? నేను ప్రభువును పరీక్షకు గురిచేయును అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువు మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీవు బలిని సమర్పణమును కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ
నీ మాటలను ఆలకించుటకు నాకు చెవిలొసగితివి. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందం. అప్పుడంటిని లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసి తిని. ప్రభు నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచియుంచలేదు. నీ నమ్మదగిన తనమును నీ సహాయమును నేనెల్లవేళలా జనులకు తెలియజేయుచూనే ఉంటిని. నీ కరుణను గూర్చియు నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చొప్పుచూనే ఉంటిని. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే పరమానందము. పరమానందము. నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో ఈ క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవిష్టపడలేదు. అప్పుడు నేను ఇట్టంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథం నందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరుగునని ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిటు వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లర్చెను. కనుక ఆయన ఒకే ఒక్క శరీరము బలి అర్పణ చేత మనమందరము పాపములను నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు
26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడెను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మరియా ఆమోదం మానవాళికి ప్రమోదం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. తపస్కాలములో ఉన్నప్పటికీ కూడా మనము మొన్న పునీత యోసేపు గారి మహోత్సవాన్ని, మరి ఈరోజు మంగళవార్త మహోత్సవాన్ని అనగా మరియా యోసేపుల పండుగను జరుపుకోవడానికి శ్రీసభ ఒక ప్రత్యేక అనుమతినిచ్చి ఈ పండుగలను మహోత్సవాలుగా జరుపుకోవచ్చు అని మనకు ఆజ్ఞాపించింది. అందుకొరకు ఈరోజు మనము మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మంగళవార్త అనగా శుభవార్త, మంచి వార్త. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వార్త ఏంటి అని మనము ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. తన కుమారుని ఈ లోకానికి పంపించడము మంచి వార్త. మానవాళిని రక్షించాలని ఆయన సంకల్పించడము మంచి వార్త. తన కుమారుని రాక కొరకు మరియమాతను సిద్ధం చేసి ఆమెకు తల్లి పాత్రను అందించడము మంచి వార్త. అదే మంచి వార్త మన జీవితాలలో కూడా ఎప్పుడైతే మరియమాత ఆదర్శానుసారం మనము కూడా దేవుని సంకల్పానికి ఆమేనని చెప్తామో ఆ పరలోక శుభవార్త మనకు కూడా రక్షణ వార్తగా, మంచి వార్తగా మారుతుంది. కాబట్టి మరియమాత వలె మనము దేవుని సంకల్పానికి శిరస్సు వంచి ఆమేన్ అని చెప్పాలి. సిద్ధంగా ఉన్నామా? ఆమేన్ అని చెప్పాలంటే అంత సులభం కాదు. దానికి ఒక క్రమం ఉంది. మరియమాత ఒక క్రమాన్ని పాటించింది. మరియమాత వలె మనం కూడా క్రమాన్ని పాటించినప్పుడు దేవునికి సంకల్పానికి ఆమేన్ అని చెప్పగలము. ఆ
మరే మాత ఆమెన్ అని చెప్పినటువంటి ఆ క్రమాన్ని చూసినప్పుడు మనకు 3 విషయాలు బోధపడుతున్నాయి. 3 మెట్లుగా మరియా దేవుని సంకల్పంలోనికి ప్రవేశిస్తుంది. ఏ విధంగా అని మనము గ్రహిస్తే ఈ 3 విషయాలు. మొదటిది ఆలకించాలి, రెండవది అన్వేషించాలి, మూడవది అంగీకరించాలి. ఆలకించాలి, అభయమును స్వీకరించాలి, అన్వేషించాలి, ఆత్మలో ప్రవేశించాలి, అంగీకరించాలి, అంతరంగమును అర్పించాలి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరే మాత ఈ 3 ద్వారా గబ్రియేలు సన్మానించుకుని సందేశంలోని సత్యమును గ్రహించి ఆ దేవుని సంకల్పానికి తనకు ఆమోదమును తెలిపింది. మనం కూడా అటువంటి ఆమోదాన్ని తెలపాలంటే మనం కూడా ఈ 3 అనుసరించాలి. మొదటిది మరియ మాత ఆలకించింది, ప్రభుని అభయమును స్వీకరించింది. ఏం ఆలకించింది? గబ్రియేలు దూత వచ్చినప్పుడు భయపడలేదు. కొత్త వ్యక్తి, కొత్త ఆకారము, కొత్త రూపము, కంగారు పడలేదు. సావధానంగా, శ్రద్ధగా, ఆసక్తిగా ఆలకించింది. దేవుని పలుకులను ఆలకించింది. అందుకొరకే అనుగ్రహ పరిపూర్ణురాలా అన్నటువంటి అభయాన్ని పొందుతూ ఉంది. దేవదూత వచ్చినప్పుడే మరే మాత భయపడి పారిపోయి ఉంటే, దాక్కుని ఉంటే, నేను ఉండలేను వెళ్ళిపో అని చెప్పి ఒక మాట అని ఉంటే, ఆ దేవదూత యొక్క సందేశాన్ని ఆలకించేది కాదు. సందేశంలో సత్యము, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలవు అన్నటువంటి అభయమును పొంది ఉండేది కాదు. కాబట్టి ముందుగా ఆలకించాలి. దేవుని సందేశం మనకు అనేక రూపాలలో వస్తూ ఉంది. అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క పలుకులను, సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మనము వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? అనగా దేవుని ప్రతినిధులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సన్మానించుకుని వాళ్ళే గురువులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, అనేక ప్రసంగాలను ఆలకిస్తూ ఉన్నప్పుడు, మనము ఇది దేవుని సందేశమని విశ్వసించి ఆలకిస్తూ ఉన్నామా? అప్పుడు ఆలకించేప్పుడు మాత్రం మనకు అభయం లభిస్తూ ఉంది. మరియను ఏ విధంగా దేవుడు తనకు అభయాన్ని అందించి పలకరిస్తూ ఉన్నాడో, సంబోధిస్తూ ఉన్నాడో, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నాడు అన్నటువంటి పలుకులను అందిస్తూ ఉన్నారో, అదే పలుకులను మనము కూడా పొందగలము. మనము దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా ఆలకిస్తే, నా ప్రియమైన బిడ్డ, నేను జ్ఞానస్నానం ద్వారా నా సొంతంగా చేసుకొని ఉన్నాను, నీవు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివి, నీతో నేను ఉన్నాను, నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను, నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను, నీకు జీవాన్ని ఇస్తూ ఉన్నాను, నీవు నాతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, నేను మాత్రం ఎల్లప్పుడూ నీతో ఉంటానటువంటి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ పలుకులను మనము ఆలకించాలి. ఎప్పుడైతే మనము అటువంటి అభయాన్ని స్వీకరిస్తామో, రెండో అడుగు ఇక భయం లేదు. ఎటువంటి సందేశం ముందు ఉన్నా, ఎటువంటి సవాళ్ళు ముందు ఉన్నా, ఎటువంటి జీవితం ముందు ఉన్నా, ఎటువంటి కష్టాలను ఆ పాస్కా పరమరహస్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా మనం ముందుకు వెళ్ళగలము. ఎందుకంటే మనము ఆలకించి ఉన్నాము, దేవుని అభయాన్ని పొందుతూ ఉన్నాం. దేవుడు అభయం ఇస్తాడు, నీతో ఉన్నాను. మరే మాతతో ఆనాడు పలికిన దేవుడు ఈరోజు మనందరితో అంటూ ఉన్నాడు, నీవు నా ప్రియమైన బిడ్డవు, జ్ఞానస్నానం ద్వారా నిన్ను నూతన సృష్టిగా మలచుకొని ఉన్నాను. మనమందరం కూడా నూతన సృష్టి. ఈ యొక్క విషయాన్ని పునీత పౌలు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు, పాత జీవితం గతించిపోయినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. కాబట్టి మనము నూతన సృష్టి. పాత జీవితం గతించిపోవాలి.
అటువంటి పలుకులను ఆలకిస్తూ ఉన్నామా? అదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, తన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇదిగో నా రక్షణ వార్తను ఈ లోకానికి అందించాలి, నీవు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ముందుగా ఆ పిలుపును మనము ఆలకిస్తూ ఉన్నామా? ఇది పరలోక పిలుపు, మానవుని పిలుపు కాదు. దేవుడు స్వయంగా తనకు దూతను మరియమాత వద్దకు పంపిస్తూ ఉంటే మరియమాత ఒక మానవ సందేశంగా దాన్ని స్వీకరించడం లేదు. దానిని పరలోక సందేశంగా, తండ్రి సందేశంగా, దేవదూత సందేశంగా, ఒక రక్షణ సందేశంగా ఆలకించింది. మనము కూడా ఆ విధంగా రక్షణ సందేశాన్ని ఆలకిస్తూ ఉన్నామా? మనం రక్షింపబడి ఉన్నాము, దేవుని అభయమును పొంది ఉన్నామన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నామా? కాబట్టి మొదటిది మరియ నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి సత్యము, దేవుని వాక్కును ఆలకించాలి, ఆయన అభయమును మనము స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు రెండవ మెట్టులోకి మనం వెళ్తూ ఉన్నాం. రెండవ మెట్టు ఏంటి? అన్వేషించాలి, ఆత్మలో ప్రవేశించాలి. అన్వేషించడం అంటే వెతకడం, తరచి చూడడం, పరిశీలించడం. ఇది ఎటువంటి వార్త? ఈ వార్త నన్ను ఎటువంటి జీవితానికి పిలుస్తూ ఉంది, నా నుండి ఏమని కోరుకుంటూ ఉంది అని మనము పరిశీలించాలి. వాక్యమును కేవలము వీణుల ద్వారా వింట మాత్రమే కాదు, హృదయం ద్వారా ఆలకించడం అంటే ఆ వాక్కులోని సారాంశాన్ని, ప్రతి అక్షరములోని సందేశాన్ని, ముఖ్యంగా ఈ సందేశం అనుకున్నటువంటి ఆ పరలోక సంకల్పాన్ని మనము గ్రహించాలి. అలా గ్రహించాలంటే మనకు ఆత్మ అవసరమై ఉంది. మరి ఏమాట అంటూ ఉంది, నేను పురుషుని ఎరుగను కదా, సందేశం బాగుంది, పరలోక సందేశమే, కానీ నాకు కొన్ని స్పష్టతలు కావాలి, ఇంకా కొద్దిగా స్పష్టత నాకు కావాలి, వివరణ కావాలి. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సంభవిస్తూ ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఎలా సంభవిస్తుంది అన్నటువంటి ఒక అన్వేషణ పూర్వకంగా ఒక ప్రశ్న అడుగుతుంది. అప్పుడు దేవదూత అంటూ ఉన్నాడు, పవిత్రాత్మ నీపై వేం చెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. కాబట్టి ఎప్పుడైతే మనము అన్వేషిస్తూ ఉంటామో అప్పుడు అర్థమవుతుంది, ఈ ప్రతి అక్షరం వెనక, ప్రతి పిలుపు వెనక, ప్రతి సందేశం వెనక పవిత్ర ఆత్మ దాగి ఉందని, అటువంటి పవిత్ర ఆత్మే మనిషిని నడిపిస్తుందని. మరియమాతను ఆవహించాడు, ఆమెను నడిపించాడు, సిద్ధం చేశాడు. మనం కూడా తరచి చూసినప్పుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటాము, కానీ అందులోని అర్థాలను మనం గ్రహిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ఆలకించి ఉంటాము, అందులోని తాత్పర్యాన్ని మనం గ్రహించి ఉన్నామా? గ్రహించడం అంటే దాని కొరకు జీవించటం. మరియమాత పవిత్రాత్మతో ప్రేరేపింపబడింది కాబట్టి, పవిత్రాత్మ ద్వారా ఆవహింపబడింది కాబట్టి ఆ సందేశంలోని మాధుర్యాన్ని ఆమె స్వీకరించింది. ఈ పలుకులు రక్షణ పలుకులని మనం గ్రహిస్తూ ఉన్నామా? ఈ సందేశము రక్షణ సందేశమును గ్రహిస్తూ ఉన్నామా? ఈ సందేశంలో నా పాత్ర ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామా? నన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు, తన పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు, తన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు, లోకంలో పంపిస్తూ ఉన్నాడు. నా కుమారుని ఈ లోకానికి ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. నేను ఆ కుమారుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా? అన్వేషించడం అంటే మనలోకి తొంగి చూసుకొని మన జీవిత విశ్వాస స్థితిని పరిశీలించుకోవడము. మరియమాత ఇటువంటి విశ్వాస ప్రశ్నల ద్వారా దేవుని అనుమానించడం కాదు, కానీ తనకు విశ్వాసాన్ని గట్టిపరుచుకుంటూ ఉంది. మనం కూడా ప్రశ్నించాలి, ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు, నా నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో నా విశ్వాస పాత్ర ఏంటి, క్రైస్తవునిగా నా పరిచర్య ఏంటి, గృహస్థ జీవితం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, లేకుంటే సమర్పణ జీవితం కావచ్చు, నా నుండి ప్రభు ఏం ఆశిస్తూ ఉన్నాడు అని గ్రహించడమే అన్వేషించడము. అలా అన్వేషించాలంటే పవిత్రాత్మపై వేం చేసి రావాలి. ఆ పవిత్రాత్మ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? మరి అటువంటి పవిత్ర ఆత్మ ద్వారా ఒక్కసారి ప్రేరేపితమైతే
మనము వెనకడుగు వేయము, వెనుదిరిగి చూడము. 3వ మెట్టు ఎక్కుతూ ఉంటాం. 3వ మెట్టు అంగీకరించడము, అంతరంగమును సమర్పించడం. మరియమాత ఎప్పుడైతే పవిత్రాత్మ స్వీకరించిందో అప్పుడు అంగీకరించింది. ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాటలు మామూలు మాటలు కాదు. దేవుడు ఎంతగానో వేచి ఉన్నాడు. సర్వమును సృష్టించిన దేవుడు, సర్వమును సాధ్యము చేయగల దేవుడు, మరియమాతను సిద్ధం చేసిన దేవుడు, ఆది నుండే అనగా ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం నుండే మరియమాతను తనకు మనసులో మోసిన దేవుడు, ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేరుస్తూ మరియమాతను పిలిచిన దేవుడు, ఇంకా మరియమాత యొక్క స్వేచ్ఛాపూరిత స్వతంత్రమైనటువంటి ఆమెన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియమాతను బలవంతం చేయలేదు. ఇదిగో నీవు ఖచ్చితంగా చెప్పాల్సిందే అనలేదు. అవకాశం ఇస్తూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. ఏమని చెప్తుందో అని చాలా ఆసక్తిగా, నమ్మకంగా ప్రభు వేచి ఉన్నాడు. ప్రభు యొక్క నమ్మకాన్ని మరియా వమ్ము చేయలేదు. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగు నాకని ఆ సందేశాన్ని అంగీకరించింది. నన్ను అడుగుతున్నాడు ప్రభు, నా బిడ్డ నీ ద్వారా నా కుమారుని ఈ లోకానికి పంపించాలని కోరుకుంటూ ఉన్నాను. నీ పలుకుల ద్వారా నా కుమారుని సందేశాన్ని అందించాలని కోరుకుంటూ ఉన్నాను. నీ జీవిత విధానం ద్వారా రక్షణ మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నీవు నా సంకల్పాన్ని అంగీకరించగలవా అడుగుతూ ఉన్నాడు. మనం కూడా స్వేచ్ఛతో ఆ ప్రభు సంకల్పానికి ఆమెనని చెప్పాలి. అప్పుడు అంతరంగమును సమర్పించిన వాళ్ళం అవుతాం. మరి మాత సర్వమును అంతరంగమును సమర్పించింది. మనస వాచ కర్మన ఇదిగో ప్రభు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగింది. అంతటి స్థాయికి వస్తేనే అది మంగళవార్త అవుతుంది. కాబట్టి ప్రియులారా, మరియమాత వేసిన ఈ 3 అడుగులు ఆలకించడము, అన్వేషించడము, అంగీకరించడము, మనము కూడా ఈ 3 మెట్లు ఎక్కామంటే దేవుని వార్త ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా మంగళవార్తగా మారుతూ ఉంది. కాబట్టి మరియా ఆమెన్, మరియా ఆమోదము మానవాళికి ప్రమోదము, మన ఆమోదము కూడా అందరికీ ప్రమోదంగా మారాలి. అంతవరకు ఈ విశ్వాస ప్రయాణం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మన జీవితాన్ని మంగళవార్తగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నములు మరియమాత ప్రార్థన ద్వారా మనందరిని దీవించాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆత్మశక్తి అనుగ్రహించమని మనము వేడుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క పుత్రులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారములకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో
మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్ముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుని మనుష్యావతార పరమరహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభలు వేడుకలు చేసుకొనుచున్నది. ఆనందముతో శ్రీసభ తోడుకొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారం నందు మేము నీ ప్రేమను తనివి తీరా చవి చూడ కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్యైన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును, ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించినట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చెయ్యమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనాగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్మునికి అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీత పరమమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నివధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశ చదివి ఉన్న బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మహాప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మరి మాత వలె మనము కూడా ప్రభుని వాక్కును ఆలకించేలా, అందులోని సారాంశమును అన్వేషించేలా మన జీవితాన్ని అర్పించుకుంటూ ప్రభు యొక్క సంకల్పాన్ని అంగీకరించేలా మనందరిని దీవించమని పరలోక ప్రార్థన ద్వారా పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేషన్ గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనసులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జనించిన శిష్యువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన మహిమచ్చే నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. దేవుని ఆశీస్సుల కొరకై శ్రమ ఉంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందించు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మంగళవార్త మహోత్సవము ఘనముగా జరుపుకున్నటకు ఈరోజు సమావేశన మీరు ఆధ్యాత్మిక ఆనందం నొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా
కాపాడమని, కనురెప్పల్లే మమ్ము కాపాడమని, పసిపాపలా మిమ్ము వేడేము తల్లి, పసిపాపలా మిమ్ము వేడేము తల్లి. మేరీ మాత ఓ లూర్దు మాత, మేరీ మాత ఓ లూర్దు మాత, జగన్మాత ఓ పుణ్య ప్రబోధ, జగన్మాత ఓ పుణ్య ప్రబోధ. అమ్మా మరియా జగత్